హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి, ఏం చేస్తున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది మంగళవారం వ్లాగ్ అండి. ఆ రోజు మా మ్యారేజ్ డే, అందుకు అర్లీ మార్నింగ్ లేచి యాజ్ యూజువల్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. రోజువారీలాగే పూజ చేసుకున్నాను. ఇంకా వెంటనే ఎల్లమ్మ గుడికి అయితే వెళ్ళానండి. మ్యారేజ్ డే కాబట్టి ఆయనకైతే డ్యూటీ ఉందని చెప్పేసి నేను ఒక్కదాన్నే బాబుని తీసుకొని వెళ్ళాను. ఓల్డ్ టౌన్లో ఉంటుందండి ఎల్లమ్మ టెంపుల్. రష్ ఉండడంతో వీడియో అలా వచ్చిందండి, ఇగ్నోర్ చేసేయండి. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుందండి, ఓల్డ్ టౌన్లో ఉమానగర్లో ఉంటుంది ఎల్లమ్మ టెంపుల్. చిన్నప్పటి నుంచి అమ్మ గుడికి వెళ్ళడం అలవాటు. ఇప్పుడు కూడా ఏదైనా అకేషన్ వచ్చిందంటే ఫస్ట్ అమ్మ గుడికే వెళ్తాము. ఆ తర్వాత అట్లే ఆ రోజు మంగళవారం కనుక అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి, మన కోట్ రోడ్లో. చాలా వెరీ ఫేమస్ టెంపుల్, వరదాంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ కూడా ఏమనుకున్నా కూడా మన మనసులో నెరవేరుతాయండి, అంత మహిమగల టెంపుల్ అండి ఇది. ఇంకా టెంకాయ కొట్టించేసుకొని హారతి తీసుకొని అయితే కాసేపు దేవుణ్ణి మొక్కుకొని ఆడ కూర్చొని కాసేపు వచ్చేసానండి. ఇంకొకతే వెళ్ళాను కదా. అలాగే మంగళవారం అని చెప్పేసి ఫస్ట్ రోడ్ చౌడేశ్వరి దేవి ఆలయానికి కూడా వెళ్ళాను. ఎంత రష్ ఉన్నారు చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ శనివారం కానీ మంగళవారం కానీ ఎప్పుడు రష్ే ఉంటారండి. చాలా మహిమగల టెంపుల్. ఒకసారి మీరు కూడా వెళ్ళండి, వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే. అనంతపూర్ వాళ్ళు తెలిసే ఉంటుంది, కోట్ రోడ్లో ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ రోడ్ చౌడేశ్వరి దేవి ఆలయం అండి. ఏదైనా మనకి అకేషన్ అంటే ఫస్ట్ దేవుళ్ళకే కదండి వేడుకోవాలి, అన్నీ మంచి జరగాలని చెప్పేసి. లైఫ్లో ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలి, ఇంకా బాగా జరగాలి, పిల్లలు బాగుండాలని. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కుకుంటాము. ఏ రోజు స్పెషల్ అయితే ఆ రోజు ఆ దేవునికి అయితే వెళ్తాం, మనకి ఏ రోజు అకేషన్ పడిందో అది. ఫస్ట్ మేము ఎల్లమ్మ టెంపుల్కి అయితే కంపల్సరీ వెళ్తామండి. ఇదైతే ఇంటికి రాగానే 11:30 అయిందండి. ఇంటికి ఇంకా రైస్ అయితే పెట్టేశాను. రైస్ పప్పు కాస్తంత పాయసం చేద్దామని చెప్పేసి ఇంకా రైస్ అయితే అయిపోయింది. పప్పు అయితే చూపించలేదండి, మెంతికూర పప్పే. అది అందరికీ తెలిసిందే కదా ఆల్రెడీ. ఇంకా పోపు అయితే పెడుతున్నానండి. పప్పు అయితే ఆల్రెడీ మెదిపేశాను. ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీరకాయ, తెల్లవాయి కూడా వేస్తే పోపు బాగుంటుందండి, టేస్ట్ వస్తుంది, పప్పు టేస్ట్ వస్తుంది. ఆ పప్పులో నూనెలో వేగిండేవి ఆ వెల్లుల్లిపాయలు తింటే ఆ హెల్త్కి కూడా మంచిదే కదండి, హార్ట్కి చాలా మంచిది అంటారు. కొంతమంది పచ్చి కూడా తింటూ ఉంటారండి వెల్లుల్లి. ఈ విధంగా వాటిని పడేయకుండా టేస్ట్గానే ఉంటుందండి. ఈ విధంగా పోపు అయితే అయిపోయింది. ఇంకో పక్క పాయసం అయితే పెట్టేసుకున్నానండి. సింపుల్గానే చేసేసాను. ఇంకా చాలా వర్క్ ఉండిందండి ఆ రోజు. మంగళవారం అయినా కూడా వర్క్ చేయాల్సి వచ్చింది. ఇదండి మెంతికూర పప్పు అయితే రెడీ. ఇంకొక వైపు అయితే పాయసం పెట్టేసుకున్నాను. వంట అయిపోగానే ఇట్లా సేమియాలు నెయ్యి వేసి వేయించేసుకున్నానండి. దాని తర్వాత నేనైతే ఫస్ట్ వాటరే పోసుకుంటానండి. ఇవి బాగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కావాల్సినంత వాటర్ అయితే పోసుకుంటాను. దీనికోసం చిక్కటి పాలు అయితే తీసుకోవాలండి. ఆల్రెడీ మనం వాటర్ వేసింటాం కనుక చిక్కటి పాలు వేసుకుంటే ఇట్లా టేస్ట్ బాగుంటుంది. విధంగా కావాల్సినంత అయితే సింపుల్గా అయితే చేశానండి. పెద్దగా హడావుడి అయితే ఏం పెట్టుకోలేదు. మా ఇంట్లో స్వీట్ అయితే అంత ఇష్టపడరండి. దానికి కావాల్సినంత షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. స్వీట్ తక్కువగానే తింటారు కనుక నేను షుగర్ అయితే తక్కువగానే యాడ్ చేశాను. అది గోడంబి ద్రాక్ష నెయ్యిలో వేయించిండేదంతా ఏదో క్లిప్ మిస్ అయిపోయిందండి. అదైతే నేను మీకు ఇక్కడ చూపించలేకపోతున్నాను. సింపుల్గా అయితే కానిచ్చేసానండి వంట, ఎందుకంటే వర్క్ అయితే కొంచెం ఎక్కువగా ఉండింది ఆ రోజు. 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ అవబోతుందండి. మనకు శ్రీకంఠం సర్కిల్లో ఉంది వెంకటేశ్వర స్వామి గుడి. అక్కడైతే చాలా ఏళ్ల నుంచి 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేస్తున్నారు. మనకు ఆషాఢ మాసంలోనే ఒక 2వ వారం నుంచి స్టార్ట్ అవుతుందండి. దానికోసం అని చెప్పి ఇల్లంతా క్లీనింగ్ పెట్టుకున్నాను. మనం నాన్ వెజ్ అది ఇది తింటాం కదండి, కాబట్టి అవన్నీ కొంచెం క్లీన్ చేసేసి దుమ్ము దులిపేసి పేపర్లన్నీ చేంజ్ చేసుకొని అన్నీ నీట్గా డబ్బాలన్నీ తోమేసుకొని అయితే నేను రెడీ చేసుకున్నాను హౌస్. నాకు వచ్చినంతలో అందినంతలో అయితే నేను చేసుకోగలుగుతానండి. ఎందుకంటే మళ్ళీ
ఏకాదశి, తొలి ఏకాదశి అనేది కూడా ఉంది కదా, ఆదివారం మనకి అప్పటికే 6 o'clock అయిపోయింది. ఇంకా శనివారం జూలై 5th అయితే స్టార్ట్ అవుతుందండి 7 శనివారం వ్రతం. అందుకోసమని నేను కాస్తంత ఇల్లు క్లీన్ చేసుకున్నాను నాకు వచ్చినట్టుగా. మీలో ఎంతమంది ఇలా ఏకాదశి పాటిస్తారో చెప్పండి. ఏకాదశికి కూడా మామూలుగా నేనైతే ఇల్లు ఇలా విధంగా క్లీన్ చేసుకుంటానండి. అలా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వింటూ పని చేసుకుంటే అలుపు అనేది ఉండదు, ప్రశాంతంగా సాగిపోతుంది అన్నమాట. సాంగ్స్ వినుకుంటూ పని చేస్తే పని చేస్తున్నామనే ఫీలింగ్ ఉండదు. ఫాస్ట్గా కూడా పని కంప్లీట్ అవుతుందండి. ఇంకా ఫ్రిడ్జ్ అయితే కూడా కంప్లీట్ చేసుకున్నాం. మనం ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టే ఉంటాం కదా, మళ్ళీ పూలు అన్నీ పూజా సామాగ్రి పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే శుభ్రం చేసుకున్నాను. ఈ విధంగా నేను సింపుల్గానే ఆర్గనైజ్ చేసుకున్నానండి. పెద్దగా ఏం పెట్టేవి ఏమి ఉండవు. ఇంకా డీమార్ట్ నుంచి మనం ఏదైనా సరుకులు తీసుకొని వస్తే చాలా రోజులు నిల్వ ఉండేటివి అయితే ఇడ్లీ రవ్వ, ఉద్దిబ్యాళ్ళు, శనగపిండి ఇట్లాంటివన్నీ బయట ఉంచితే పురుగు పట్టేస్తాయి కనుక నేను ఆ విధంగా స్టోర్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్లోనే. ఇక్కడైతే పిల్లల కోసం అని ఉంచినవన్నీ సేమియా ప్యాకెట్, బ్రెడ్ ప్యాకెట్, ఇక్కడ వచ్చి గింజలండి. ఎప్పుడైనా టిఫిన్కి మనం చేస్తూ ఉంటాం కదా, బఠానీలు, శనగలు, రాజ్మా శనగలు, మామూలు కాబూలి శనగలు, ఈ విధంగా రకరకాలుగా ఈ విధంగా నట్స్ అయితే పెట్టుకున్నానండి నేను, విత్తనాలు. ఇదైతే ఇప్పి ప్యాకెట్ పిల్లల కోసం అని అలా ఇట్లా ఆర్గనైజ్ అయితే చేసుకుంటానండి నేను. ఫ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి దీపారాధన అయితే చేసుకున్నానండి. ఈవినింగ్ అప్పటికే 6:30 అయిపోయింది. పొద్దున్న నుంచి ఎంత పని చేసామండి. గుడికి వెళ్ళొచ్చాం. అర్లీ మార్నింగే పని చేసుకొని పూజ చేసి వంట చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకునేందుకే 6:30 అయిపోయింది. ఎలాగో అకేషన్ వచ్చింది కదా అని చెప్పేసి బయటికి వెళ్దామని చెప్పి బయలుదేరుతున్నాము. రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడే మనకు దగ్గరలో టవర్ క్లాక్ దగ్గర పక్కనే ఎస్ఎస్ ప్యాలెస్ అని ఉంటుందండి. చాలా వెరీ ఫేమస్ రెస్టారెంట్ అది. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా అనంతపూర్లో వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి, అందరికీ తెలిసే ఉంటుంది దాదాపు. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నియర్ టవర్ క్లాక్ దగ్గరే పక్కనే ఉంటుందని చెప్పేసి వెళ్తున్నాము. ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి మేము అక్కడికే వెళ్తున్నామండి. కొత్త రెస్టారెంట్ కూడా ట్రై చేయాలని అనుకోము, ఎందుకంటే ఫుడ్ క్వాలిటీ బాగుంటుంది, సర్వీస్ బాగుంటుంది కనుక మేము దాన్నే చూస్ చేసుకుంటూ ఉంటాము. మనం రోజు అయితే అలా వెళ్ళలేం కదండి. ఏదో ఇయర్లీ వన్స్ ఒక్కసారి మన అకేషన్ వచ్చినప్పుడు వెళ్తాం అంతే. ఇంట్లో ఫుడ్డే మంచిదని తెలుసండి, కాకపోతే ఇయర్లీ వన్స్ ఒక్కసారి అలా సరదాగా పిల్లల్ని తీసుకొని వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసినాము. వచ్చేదైతే ఈ రెస్టారెంట్కి మాత్రమే వస్తామండి. ఇంకెక్కడ కొత్త చోటుకైతే వెళ్ళాం మేము. అంటే ఫుడ్ బాగుంటుంది కనుక, అందులో దగ్గర కనుక మనకి హ్యాపీగా పార్కింగ్ ప్లేస్ కూడా బాగుంది. ఇంకా అమ్మని మా చెల్లెని కూడా ఇన్వైట్ చేసామండి, వచ్చారు. సింపుల్గా వెజ్జే ఆర్డర్ చేసుకున్నామని, ఎందుకంటే ఇల్లు అయితే శుభ్రం చేసుకున్నాను. ఇంక 7 శనివారాల వ్రతం అంటే ఇక 2 months తినేది ఏమి ఉండదండి, అందుకని వెజ్జే ఆర్డర్ చేసుకున్నాము. రోటీ, మష్రూమ్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. మేము ఎప్పుడు వెళ్ళినా అదే తీసుకుంటూ ఉంటాము. బాబు చూడండి అందరితో పాటు నాకు ప్లేట్ పెట్టమని వాళ్ళనైతే వాళ్ళని మాకు ప్రతిదీ నాకు కూడా వడ్డించమని చెప్పాడు. వాడు తినేవాళ్ళలాగా నాకు పెట్టు అని. అంతే, పిల్లలంతే అంతే కదండి. అందరితో పాటు వాళ్ళకు కూడా ఒక ప్లేట్ ఉండాలి, అలా వడ్డించుకోవాలనేది ఉంటుంది అందరినీ చూసి. అదే కదండి అనుకరణ అంటే, పక్కన వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అదే చేయాలనుకుంటారు. మీరు కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే బెల్ ఐకాన్ కొడితే నా వీడియోస్ మీ వరకు చేరుతాయండి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఏదో మాకు మెమొరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి అకేషనల్గా ఈ వీడియో తీయడం జరిగిందండి. ఒక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నా డైలీ రొటీన్ కానీ ఎలా ఉంటుందని చెప్పేసి, అకేషన్ అయినా ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం సింపుల్గా అని చెప్పి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.
మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. గూగుడికి వెళ్ళామండి. ఇంకా పండగ అయితే స్టార్ట్ అయింది కదా, పీర్ల పండగ. స్వామికి చక్కెర చదివించుకొని వద్దామని వెళ్ళామండి. ఆ గూగుడు వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.